ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం సింహాద్రి అప్పన్న చందనోత్సవానికి సర్వం సిద్ధమైంది. ఏటా ఘనంగా జరిగే ఈ వేడుకకు ఎప్పటిలాగే ఈసారి కూడా భక్తులు భారీగానే తరలివస్తారనే అంచనాలున్నాయి. గతేడాది జరిగిన విషాదం భక్తులను ఇప్పటికీ వెంటాడుతోంది. కిందటేడాది ఘోరంగా విఫలమైన కూటమి ప్రభుత్వం ఈ ఏడాది ఎలా నిర్వహిస్తుందో అనే ఆందోళన అందరిలోనూ వ్యక్తమవుతోంది. ఉత్తరాంధ్రలోనే అతిపెద్దది సింహాద్రి అప్పన్న ఆలయం. ఈ ఆలయంలో ప్రతి ఏటా జరిగే చందనోత్సవం వేడుక అత్యంత ప్రతిష్టాత్మకం. అప్పన్న నిజరూప దర్శనానికి భక్తులు పోటెత్తుతారు. అలాంటి వేడుకకు ప్రభుత్వం నిర్వహించే ఏర్పాట్లు చాలా కీలకం. అప్పన్న ఆలయ చరిత్రలోనే గతేడాది కనీ విని ఎరుగని దురదృష్టకర ప్రమాదం జరిగింది. 7 భక్తులు ప్రాణాలు కోల్పోయారు. నాసిరకంగా రాత్రికి రాత్రే నిర్మించిన గోడ భక్తుల క్యూ లైన్ పై కూలిపోయింది. అమాయక భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఏడాది కిందటి విషాదం ఘటన అప్పన్న భక్తుల కళ్ల ముందు ఇప్పటికీ కదలాడుతోంది. కూటమి ప్రభుత్వంలోని మంత్రులు, అధికారుల తప్పిదం భక్తుల ప్రాణాలను బలి తీసుకుంది. ఈ క్రమంలోనే ఈ ఏడాది చందనోత్సవ ఏర్పాట్లపై అందరిలోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. గోడ కూలి 7 భక్తులు మరణిస్తే ప్రభుత్వం చర్యలు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి. సమీక్షలతో హడావిడి చేసిన 3 మంత్రులు, అధికారులను వదిలేయడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. కేవలం కాంట్రాక్టర్ను మాత్రమే బలిపశువును చేశారు. కాంట్రాక్టర్ కుదరదని చెప్పినా బలవంతం చేసి గోడ నిర్మాణం చేయించిన ఈఈ శ్రీనివాసరాజుని సస్పెండ్ చేసిన కూటమి సర్కార్ ఏడాది తిరగక ముందే పోస్టింగ్ ఇవ్వడం తీవ్ర చర్చకు దారితీసింది. కాంట్రాక్టర్ మీద క్రిమినల్ కేసు పెట్టి మిగిలిన వారందర్నీ ప్రభుత్వం వదిలేసింది. ఈసారైనా ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టి అప్పన్న నిజరూప దర్శనం ప్రశాంతంగా కలిగించాలని భక్తులు కోరుతున్నారు.